ఇప్పుడు నేను అనంతపురం ఎమ్మెల్యే ఆడియోలన్నీ విన్నానండి. నేను ఈ మధ్య అనంతపురం పోయినాను, చాలా మందితో కనుక్కున్నాను నేను. అవన్నీ కరెక్ట్ అండి. ఆయన బుకాయించవచ్చు, నావి కాదు అవి కాదు, అంతేకాదు బండ బూతులు మాట్లాడడం. ఏం కల్చరో ఏమో, ఎట్లా టోను తీసుకుని వచ్చాడో, పార్టీలో ఎమ్మెల్యేగా పెట్టినారో, డబ్బులుంటే అయిపోయా అనుకొని అడ్డగోలుగా తీసుకుని వచ్చి పెడితే అట్ట టోల్ ద్వారా తెలుగుదేశం మునిగిపోతుంది. ఆ బూతులు, పచ్చి బూతులు మాట్లాడినటువంటివి అది జనమందరూ చెప్తున్నారు. ఆ ఊర్లో నేను తెలుగుదేశం ఒక ఒక స్థాయి నాయకుడు, ఇంతకుముందు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడి చెప్పింది ఏమంటే, సార్ సంవత్సరంన్నర లోపల ఈరోజు పరిస్థితి ఏంటంటే హిందూపురము రాయదుర్గం తప్ప ఇంకెక్కడ మామూలు గెలవరు. టైం ఉండొచ్చు, కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఆ భావనలు ఏంటిదా అని చెప్తున్నాడు. కాబట్టి సంపాదనలో ఉన్నాడు, అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు, ఆక్రమించుకుంటున్నారు, జనాన్ని బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, పోలీసును తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అడ్డగోలు కేసులు పెట్టిస్తున్నారు. సీనియర్స్ మిన్నకున్నారు, నాకు అంటే అట్టనట్లుగా వాళ్ళు ఉంటున్నారు. మంత్రులు అంతా జూనియర్స్ అండి. ఎందుకంటే లోకేష్ గారు టాప్ లో ఉండాలి కాబట్టి అందరు జూనియర్స్ పెట్టుకున్నారు. ఈ జూనియర్స్ ఎవరికి నోరు లేదు, మామూలుగా లేదు. దాడి అధికార యంత్రాంగం మీద పట్టు లేదు, ప్రజా సమస్య మీద పట్టు లేదు, అట్లాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు.